శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలో ఛానల్. మార్చి 2026 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులకి, స్త్రీలకి, పెద్దవారికి, ఆరోగ్యం, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు. మిథున వారు ఏంటంటే ఇది ఒక ద్విస్వభావ రాశి కాబట్టి ప్రతి విషయాన్ని 2 కోణాలు ఆలోచిస్తారండి. వేగంగా ఆలోచించుకున్న కెపాసిటీ కూడా కలిగి ఉంటారు. ఆమె యొక్క బుధుడు పాదరసం లాంటి వాడు. ఆయన ఈ మాసం అంతా కూడా భాగ్యస్థానంలో ఉంటున్నారు. కాకపోతే 20 తారీఖు వరకు కూడా 3rd వీక్ కూడా వక్రీకరించి ఉన్నా కూడా భాగ్యస్థానం మిత్రక్షేత్రం కాబట్టి మంచి ఫలితమే ఇస్తాడు, నో డౌట్ అట్ ఆల్. ఈ మాసంలో ఏంటంటే ఇది ఒక మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకునే మాసం అని చెప్పాలి. మరియు లాభాలు కూడా ఇచ్చేటువంటి యుగంలో ఉన్న మాసం. మరి 9లో గ్రహాలు ఉన్నాయి. రవి, కుజ, బుధ, రాహు ఇలా మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కదా. మరి మీ యొక్క మైండ్ తలలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ నోటి దగ్గర ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనసులో మాత్రం ఒకటే ప్రశ్న, అసలు ఏ దారిని ఎంచుకోవాలి? అసలు ఈ నెల నాకు అవకాశాలు ఇచ్చే నెలనా లేక మరింత గందరగోళంగా ఉంచే నెల అని మొదట్లో అలాంటి ఆలోచనలు వస్తాయి గ్రహాల యొక్క స్థితి వల్ల. కానీ ఏ ఫలితం ఇస్తుంది, ఏది పాజిటివ్గా ఉంది, ఎట్లా అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి. అసలు మిథున రాశి అంటేనే బుద్ధి, మాట, చలనం అంటే మూమెంట్, తక్షణ నిర్ణయాలు, పరిస్థితులకు వెంటనే అడ్జస్ట్ కావటం, అలాగే త్వరగా బోర్ ఫీల్ అవటం, ఇవన్నీ కూడా మీ యొక్క రాశి లక్షణాలండి. ఈ మాసంలో ఏంటంటే మీకున్నటువంటి చంచలమైన బుద్ధి మీకు శక్తిగా మారిపోతుంది. కొన్నిసార్లు సమస్య కూడా కనిపించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో ఇక్కడ ముఖ్యంగా మీకు పంచమ వ్యయాధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు. 2వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు ఉచ్చక్షేత్రం అనేటువంటి మీన రాశిలో ఉంటున్నాడండి. మీ యొక్క రాశాధిపతి బుధుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉంటున్నాడు. అదేవిధంగా తృతీయాధిపతి రవి కూడా 14 వరకు కూడా కుంభంలో ఉండి తర్వాత మీనంలోకి 10వ స్థానంలోకి వెళ్తాడు. రాహు ఆబ్వియస్లీ 9లోనే ఉన్నారు మనకి ఇక్కడ. గురుడు మేజర్గా ఏంటంటే 11 మార్చి నుండి వక్రీకరణ వదిలి మీ యొక్క రాశిలో ఉండబోతున్నారు. ఇది ఒక మేజర్ చేంజ్, పాజిటివ్ చేంజ్ అని చెప్పాలండి. ఈ మాసం అంతా బుధుడు వక్రీకరించినా తర్వాత వక్రీకరణ వదిలిపెట్టినా కూడా భాగ్యస్థానంలో బలంగా ఉన్నారు కాబట్టి ఇది ఒక పాజిటివ్ అని చెప్పాలి. మీ మాటలకు బలము, మీ నిర్ణయాలకి గౌరవము, మీ ప్లాన్లకు సంబంధించిన ఒక దిశ కూడా లభించే సమయం అని చెప్పాలి. సో ఆబ్వియస్లీ మీకు రాశిలో గురుగ్రహం ఉండటం, ఆయన 11 నుంచి వదిలిపెట్టడం అనేది వక్రీకరణ, అది ఒక పాజిటివ్ సంకేతం అని చెప్పాలి. మరి మీ యొక్క మెంటాలిటీ, వ్యక్తిత్వం కానీ, నిర్ణయాలు కానీ, మాట శక్తి, వ్యక్తిత్వం విషయానికి వస్తే ఈ నెలలో మీ మాటలకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని చెప్పాలండి. మీరు మాట్లాడితే వినేవాళ్ళు కాస్త పెరగవచ్చు. ఏదైనా ఒక పాయింట్ వచ్చినప్పుడు, ఒక టాపిక్ వచ్చినప్పుడు మీ పాయింట్స్ను అంగీకరించే వాళ్ళు కనిపిస్తారు అని చెప్పాలి. కానీ ఇక్కడ సూచన ఏంటంటే ఒకేసారి 10 దారులను చూసుకోవడం కాదండి. ఒకసారికి 1 లక్ష మీటర్ మీద ఫోకస్ చేయండి. మల్టిపుల్ అవకాశాలు వస్తాయి. ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఓన్లీ. కుటుంబము, మాట, బంధువుల విషయాల్లో, సంబంధాల విషయాలు, బంధువుల సంబంధాలు, వీటిల్లో మీ మాటే చాలా ముఖ్యమైనది. సరైన మాట సరైన సమయంలో సరైన టోన్లో కనుక వాడితే మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగిన మాసం అని చెప్పాలి. కానీ అదే మాట కోపంతో, అహంతో లేదా ఇలాంటి టెన్షన్స్తో బయట పెడితే అనవసరమైన అభార్థాలు కానీ, గొడవలు కానీ వచ్చే అవకాశం ఉంది. బికాస్ పక్కన రాహు ఉన్నాడు బుధుడితో కాబట్టి. ఆదాయము, లాభాలు, ఖర్చులు. గురువు మీ యొక్క రాశిలో ఉన్నందువల్ల మీరు ఒకేసారి అనేక ఆదాయ మార్గాలు చూసే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూస్తారు. సైడ్ ఇన్కమ్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఆన్లైన్ పనుల ద్వారా కావచ్చు, కొత్త ప్రాజెక్ట్ రావడం కానీ, ఇవన్నీ కూడా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇవి గుర్తుపెట్టుకొని దయచేసి ఇవన్నీ గోచార ఫలితాలు 30 to 40% 100% జరుగుతాయండి. రిమైనింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ హోరోస్కోప్. చిన్న ఖర్చే కాదని మొదలుపెట్టినటువంటి ఒక పనులు పెద్దగా మొత్తంగా మారి కొంచెం ఖర్చు కూడా బాగానే చూపిస్తుంది. అందుకే ఖర్చు పెట్టే కంటే ముందే ఇది నిజంగా నాకు అవసరమా అని మిమ్మల్ని మీరు ఒక అడగండి ఇంటర్నల్గా. లేదనుకోండి ఇంట్లో చిన్న గొడవలు కానీ, అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా చివరికి మాట్లాడుకుంటూ ఉంటే సర్దుబాటు చేసుకునే అవకాశం బలంగా ఉంటుందండి. కమ్యూనికేషన్ బ్యారియర్ లేకుండా చూసుకోండి. ట్రిప్స్ కానీ, వాహనం ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. సో తృతీయం అంటే ధైర్యం, పరాక్రమము, 3వ స్థానం చాలా ముఖ్యము. ఈ నెలలో మీకు మెంటల్ వర్క్, మీటింగ్స్, చర్చలు, ఏదైనా గ్యాదరింగ్స్ వంటి ఎక్కువగా ఉంటాయండి. చిన్న ప్రయాణాలు కూడా జరిగే అవకాశం బలంగా ఉంది. కానీ అవే మీకు పెద్ద ఐడియాలు, కొత్త ఆలోచనలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు. 2nd వీక్ తర్వాత 10లో ఉన్నాడు. కోణము కేంద్రంలో ఉన్నాడు. మంచిదేగా. ఇంట్లో కొత్త వస్తువులు వస్తాయి. ఇంటిని డెకరేట్ చేసుకోవటం, చిన్న మార్పులు చేసుకోవటం లాంటి వాటితో ఇంట్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుందని చెప్పాలి. వాహనం మీద కొంత ఖర్చు పడాల్సి రావచ్చు కొంతమందికి. సర్వీస్ కానీ, రిపేర్, కొందరికి వాహనం మార్పు చేసే ఆలోచన కూడా వస్తుంది. శుక్రుడు బలంగానే ఉన్నారు. మదర్తో మాట్లాడుతూ ఉండండి. దాని ద్వారా మీరు మానసికంగా బలం పెరుగుతుంది. సో మదర్ యొక్క ఆశీర్వాదం మీకు నిజమైన శక్తి అని చెప్పాలి. మరి విద్య, ప్రేమ, సంతానం ఇవన్నీ చూస్తే 5వ స్థానం. మీరు మీడియా, ఐటీ, మార్కెటింగ్, కమ్యూనికేషన్, టీచింగ్ వంటి రంగాల్లో ఉంటే ఈ నెల దిస్ ఇస్ ద బెస్ట్ మంత్ అని చెప్పాలండి.
పంచమాధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు. రాయటము, మాట్లాడటము, ప్రజెంటేషన్స్ ఇవ్వడం వంటి పనులలో మీరు మీ టాలెంట్ ఎక్స్ప్లోర్ మెరిసేలా చూపించగలుగుతారు. ప్రేమ విషయానికి వస్తే సంబంధాన్ని నిలబెట్టేది స్పష్టమైన మాట. అనుమానంతో కాకుండా స్పష్టంగా ప్రేమతో మాట్లాడితే మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రేమ అంటేనే పరస్పర అవగాహన, నమ్మకం అండి, డౌట్ఫుల్నెస్ కాదు. పిల్లల విషయంలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పురోగతి అంటే ఒక డెవలప్మెంట్ గ్యారంటీ కనిపిస్తుందండి. మీరు కనుక పిల్లలతో కూర్చొని మాట్లాడితే, వారి మనసు అర్థం చేసుకుంటే బంధం ఇంకా పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువగా పెరుగుతుంది. మీ మాట వింటారు. మరి మ్యారేజ్ పరంగా చూస్తే పెళ్లి కోసం చాలా కాలంగా చూస్తున్న వారికి కొన్ని మంచి ప్రతిపాదనలు రావచ్చు. ఏదైనా గురుడు బాగుండి సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు, గందరగోళం క్లియర్ అవుతుంది. సో ఫ్యామిలీ నిర్ణయాలకు తగినట్టుగానే సంబంధాలకు ముందు వెళ్తే మంచిది. బికాస్ ఆఫ్ గురు దంపతులు కలిసి ప్రయాణం చేయటం, కలిసి ఏదైనా చిన్న చిన్న ప్లాన్ చేసుకునే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. 6వ స్థానం శత్రు రుణ రోగ బాధ. ఈ నెలలో కొంత నర్వస్నెస్, టెన్షన్స్, ఆందోళనలు మీ నిద్రను కొంచెం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది మానసికంగా. ముఖ్యంగా మొబైల్స్, స్క్రీన్ టైం ఎక్కువైతే మాత్రం నిద్ర తగ్గుతుందండి. బ్లూ రేస్ ఉంటాయి కదా, డిస్టర్బ్ చేస్తాయి. పడుకునే ముందు 1 అవర్ ముందన్న ఆపేయండి వాటిని. ప్రతిరోజు కొద్దిసేపు ఉన్న మొబైల్ నుంచి గ్యాప్ తీసుకోవడం. శ్వాసకు సంబంధించిన చిన్న అసౌకర్యము నర్వస్ సిస్టమ్ మీద ఒత్తిడి పెంచుతుందండి. అప్పుల విషయానికి వస్తే చిన్న చిన్న అప్పులే కానీ పాత అప్పులు ఉంటాయి కదా, క్రెడిట్ కార్డు ఖర్చులు క్లియర్ చేసే మంచి సమయం ఇది. కాబట్టి క్లియర్ ఆల్ దోస్ లోన్స్ అండి. కానీ కొత్త లోన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే మంచిది. వృధాగా చిన్న వాటికి లోన్ తీసుకోకూడదు. శత్రువులు కానీ, కాంపిటీటర్స్ కానీ మాటల ద్వారా, వారి యొక్క తప్పుడు సమాచారం అందించడం ద్వారా కొంత గందరగోళం క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు బుద్ధి, యుక్తి, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్తో పరిస్థితిని మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అది మీకు పాజిటివ్ బలం అని చెప్పవచ్చు అండి. ఉద్యోగస్తులకి, జాబ్ చేసే వారికి ఈ నెలలో మార్పు గురించి ఆలోచించే లేదా అవకాశాలు వచ్చే సూచన ఉంది. పంచమ వ్యయాధిపతి 10లో ఉన్నారు. 6 అంటే డైలీ సర్వీస్, 5 అంటే మార్పు చేర్పు, ఇంటర్వ్యూలు, మీటింగ్స్, ప్రజెంటేషన్స్ ఉండే అవకాశం బలంగా ఉందండి. మీ మాట మీ బలంగా పనిచేస్తుంది. కాబట్టి ఏది మాట్లాడినా పాస్ తీసుకొని ఆలోచించి మాట్లాడండి. ఐటీ, మీడియా, ట్రేడింగ్, కన్సల్టేషన్ రంగంలో ఉన్న వారికి ఈ నెల చాలా శుభమైన కాలం అని చెప్పాలి. పాజిటివ్ మంత్ అని చెప్పాలండి. మరి వ్యాపారం చేస్తున్న వారు ఏంటంటే పార్ట్నర్తో క్లియర్ అగ్రిమెంట్లు అంటే రిటర్న్గా అగ్రిమెంట్స్ కనుక ఉంటే మంచిదండి. కస్టమర్స్తో వచ్చిన కస్టమర్స్ ఉంటే బిజినెస్ దగ్గరికి మంచి కమ్యూనికేషన్, సోషల్ మీడియాలో ప్రెజెన్స్ పెంచితే కనుక బిజినెస్కి మంచి బూస్టప్ లభించవచ్చు. కాబట్టి ఆ విధంగా యాడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. సో ధర్మకర్మ స్థానాల్లో శని శుక్రులు ఉన్నారు. ఈ యొక్క కలయిక ఉంది, గ్రహాల యొక్క కలయిక ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చేసే పనులు లాంగ్ స్టాండింగ్లో మంచి లాభం ఇచ్చే పనులు అవుతాయండి. మరి వృద్ధులకు, సీనియర్ సిటిజన్ సంబంధించి ఇంట్లో పెద్దవారికి మానసికమైన చైతన్యం ఉంటుంది. ఏదైనా సత్సంగము, ఆధ్యాత్మికంగా ఉండే పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపు అసహనం, అశాంతి ఉన్నా కూడా మాట్లాడుకుంటే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారండి. మరి మిథున రాశి మహిళలకు సంబంధించి మార్చి మాసంలో మల్టీ టాస్కింగ్ ఎక్కువ ఉంటుంది. కెరీర్, కుటుంబము, పిల్లలు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ కొంత అలసట ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇదే సమయంలో మీ సొంత అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇది నేను చేస్తాను, ఇట్లా క్లారిటీగా చెప్పండి ఏది వచ్చినా కూడా. వృత్తి స్థానంలో శని శుక్రులు ఉన్నారు 10వ స్థానంలో. మీరు ఇప్పటికే ముఖ్యమైన పనులను అంటే చాలా కాలంగా చేస్తున్న పనులకు రిజల్ట్ రావడము ఇట్లా ఉంటుందండి. శని హార్డ్ వర్కింగ్ నేచరు, కష్టపడి పనిచేస్తారు, బాగుంటుంది. మీరు పనిచేసే ప్రాంతంలో లేడీస్ సపోర్ట్ కూడా దొరకదు. శుక్రుడు 10లో ఉన్నాడు కాబట్టి మీకు వారి యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఒక పాజిటివే. మరి జర్నీస్, లాభం కానీ, ప్రయాణాలు కానీ, విదేశీ యోగాలు ఇలాంటి వాటికి వస్తే కొత్త పరిచయాలు, కొత్త కాంటాక్ట్లు, కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం బలంగా ఉందండి. 9-10 స్థానాల్లో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కోరుకున్న దాని మీద కనుక ఫోకస్ పెడితే మీరికి లాభము ప్లస్ మీ డిజైర్ కూడా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పవచ్చు. ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తాం అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ సక్సెస్ అనేది వస్తుందండి. అదేవిధంగా చాలామంది ఈ మాసంలో ఆన్లైన్ కోర్సెస్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. విదేశాలతో కానీ ఇతర నగరాలతో సంబంధంలో ఎక్కువగా పెరుగుతాయి. బయట వాళ్ళతో ఎక్కువ దూర ప్రాంతాల వాళ్ళతో మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇంపార్టెంట్ పేపర్ జాగ్రత్తగా పెట్టండి. బుధుడు రాహుతో కలిసి ఉన్నారు. సో ఈ మాసంలో సహజంగా ఏంటంటే ఏదైనా గ్రహణాలు వచ్చినప్పుడు కూడా వాటి ఫలితం ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ జాతకంలో గ్రహణ యోగాలు ఉన్న వారికి ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉండవచ్చు. ఎక్కడ గ్రహణం ఫామ్ అవుతుంది, ఏ రాశి, సో ఆ రాశి, ఆ నక్షత్రం గురించి కేర్ తీసుకోవాలండి. కానీ మొత్తం గ్రహణం వల్ల జరిగిందని మాత్రం అపోహ మాత్రం దయచేసి తగ్గించండి. బుధుడు వక్రీకరించున్నాడు, మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి. కాబట్టి ఓం బుధాయ నమః అనుకోవచ్చు. లేకుంటే మీరు స్తోత్రం పఠనం చేసుకోవటము, ఏదైనా నానబెట్టిన పెసరలు కానీ, ఈ యొక్క పాలకూర, గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైనా కూడా బుధవారం రోజున ఆవుకు మీరు ఫీడ్ చేస్తూ ఉంటే కూడా మంచిదేనండి. బుధబలం పెరుగుతుంది. తెలివైన పిల్లలు ఉంటారు కానీ వాళ్ళకి బుక్స్, పెన్స్ కొనుక్కుని స్తోమత అలాంటి వారికి ఎంకరేజ్ చేయండి, హెల్ప్ చేయండి. సో దానివల్ల ఈ యొక్క బుధబలం బాగా ఉంటుందండి.
అదేవిధంగా ప్రతిదీ కూడా మీరు మైండ్లో వచ్చిన ఆలోచనలని పేపర్ మీద పెట్టి రాస్తూ ఉండండి. కమ్యూనికేషన్, హ్యాండ్ రైటింగ్ కూడా బుధుడికే సంబంధం, క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈ స్మాల్ రెమెడీ చేసుకుంటూ బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రం, అంటే అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామాలు పఠనం చేస్తూ ఉంటే మీ ఆలోచనలు, మీ క్రియేటివిటీ ఇవన్నీ కూడా సక్రమైన మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా సరే ఉంటే వారికి ఏదైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం, అంటే గతంలో మీకు మీ జ్యోతిష్యం మీద నాలెడ్జ్ ఉండక్కర్లేదండి, ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలు, అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. సో ఇదేంటంటే ఒక్కో వీడియోలో ఒక స్టార్టింగ్ నుంచి బేసిక్స్ని తీసుకెళ్ళి చివరికి లాస్ట్లో ఏంటంటే మీ యొక్క జాతక చక్రం పరిశీలించుకునే విధంగా ప్రాక్టికల్గా ఒక వీడియో కూడా చేసాము. యోగకార గ్రహాలు ఏంటి, విలువనిచ్చే గ్రహాలు ఏంటి, దశా సిస్టమ్ ఎట్లా చూసుకోవాలి, ఏ లగ్నానికి ఏ గ్రహాలు యోగిస్తాయి ఏమిటి, కుజదోషం అంటే ఏంటి, శనిదోషం అంటే ఏంటి, ఇవన్నీ కూడా 30 వీడియోలో కవర్ చేయడం జరిగిందండి. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వచ్చు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ యొక్క కోర్స్ డిజైన్ చేశాము. సో లెట్ us జాయిన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.